హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో లాస్ట్ బ్లాగ్ చూసారుగా, మమ్మీ డాడీ వాళ్ళు వచ్చున్నారు. సో మమ్మీ డాడీ వాళ్ళు వచ్చిన నెక్స్ట్ డే అనమాట ఇది. అంటే మండే వచ్చారు డాడీ వాళ్ళు. సో ఇది ట్యూస్డే రోజు బ్లాగ్. ఇంకా మా డాడీ అయితే 5కే లేసేస్తారు, అలా అలవాటు అనమాట. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ హాయ్. ఇంకా ట్యూస్డే కదా, ఆంటీ పొద్దునే లేసేసి రెడీ అయిపోయి దీపం పెట్టేసి గుడికి వెళ్తారు. ప్రసాదం చేసుకొని గుడికి తీసుకొని వెళ్తారనమాట. అందుకే దీపం పెడుతున్నారు. ఇంకా ఇంతలో నేను మోహన టీ పెట్టుకున్నాము. ఇంకా సుదర్శన్ కూడా టీ ఇచ్చి ఇంకా మేము తాగుతున్నాము. ఆ రోజు ఏమంటే శిరీషాకి పాప మళ్ళీ హెల్త్ బాగాలేదు కొంచెము, అందుకే ఇంకా అప్పటికి రాలేదు. ఇంకా తినేవారు అనుకుంటున్నారా, న్యూ హెల్పర్ అనమాట. ఇలా ఇల్లంతా బయట ఇదంతా ఉంది కదా, అదంతా చిమ్మేసి ఇలా అంతా వాష్ చేసేసి ముగ్గు వేసి గిన్నెలు కడిగేసి వెళ్తుంటుంది. తన పేరు రత్నమ్మ. అప్పుడే అడుగుతూ ఉన్నాను, ఏం పేరు నీ పేరు అనేసి. మోహనాకు కూడా తెలియదు అంట. ఇంతకాక నేను ఏమీ అడగలేదు అక్క, ఆమెది నేను అనేసి అంటా ఉండింది. ఇంకా ఇక్కడ తనని చూడగానే నాకు సంగీత గుర్తుకొచ్చింది. ఇంకా మోహనాకి అప్పుడే చెప్తా, ఆల్రెడీ తెలుసులేండి సంగీత నీ వద్దని చెప్పాను అనేసి. సో ఇంకా నాకు మళ్ళీ తనని చూడగానే సంగీత గుర్తొచ్చింది. ఇంకా మీకు కూడా గుర్తొచ్చే ఉంటుంది అనిపించింది. ఇంకా తిను ముగ్గులు భలే వేస్తూ ఉంది, చాలా బాగా అనిపించింది. ఇంకా పండగలు వస్తే ఇంకా బాగా వేస్తుందేమో, నార్మల్ డేస్లోనే ఇంత బాగా వేస్తూ ఉంది అనుకున్నాను. ఇంకా ఆ రోజు రూబీకి ఫిజ్ గార్డ్కి ఎగ్జామ్, ఇంకా వాళ్ళు రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా ఆ రోజు ఏమంటే దోశ వేసుకుందాము, డాడీ వాళ్ళకి టొమాటో చట్నీ అంటే చాలా ఇష్టం కదా, సో టొమాటో చట్నీ చేసేసుకుందాం అనేసి అన్నాను. ఇంకా మోహన ఇంతలో టొమాటో చట్నీ చేసేసి ఉన్నింది. నేను వచ్చి చేస్తా అని చెప్పున్నాను అనమాట. డాడీకి ఇంకా అసలు సాల్టే వేసుకోకూడదు డాడీ, సో అట్లా చేస్తా అని చెప్పి ఇంతలో మోహననే చేసి ఉన్నింది సాల్ట్ వేయకుండా. ఇంకా వడలు, తర్వాత దోశ, సాంబార్, కారం చేసింది, కారము, దాని తర్వాత టొమాటో చట్నీ అన్నీ వేసుకొని ఇంకా పైకి వచ్చేసాను. మమ్మీ డాడీని ఒకేసారి మంచిగా రెడీ అయిపోతారు కదా, ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కిందకి వెళ్ళిపోతాంలే ఒకేసారి మమ్మీని. పాపం ఇప్పుడు టిఫిన్ కోసం ఒకసారి మళ్ళీ పైకి వచ్చి స్నానం చేసుకొని మళ్ళీ కిందకి వెళ్ళి ఇన్నిసార్లు తిరగడం ఎందుకు అనేసి అనిపించి ఇక్కడే ఉన్నాను డాడీ, బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేస్తాను, దాని తర్వాత మీరు మళ్ళీ స్నానం చేసేసుకొని కిందకు వచ్చేద్దరు కానీ అని చెప్పాను. డాడీ ఇక్కడే ఉండొచ్చు, మమ్మీ కావాలంటే కిందకు రావచ్చు. ఆ రోజు యాక్చువల్గా మాకు ఒక వర్క్ పర్సనల్ వర్క్ వచ్చి దానికోసం వచ్చున్నారని చెప్పా కదా, అది కూడా ఒకటి ఉండిందనమాట ఆ రోజు. కానీ అది కొంచెము పోస్ట్పోన్ అయింది. ఇంకా సరే అనేసి మమ్మీని రెడీ అయిపోయి కిందకు వచ్చామన్న. ఇంకా నేను ఎక్కువగా కొండలు కనిపించే వ్యూ చూపిస్తూ ఉంటాను కదా, ఈసారి ఏమంటే ఈ ఇటు సైడ్ వ్యూ చూపిస్తున్నాను. ఆ పూలు, పింక్ కలర్ పూలు పూసున్నాయి, ఎంత బాగా అనిపించాయి అసలు, అది చూపిస్తున్నాను మీకు. ఇంకా మమ్మీ కోసం టీ, డాడీ కోసం కాఫీ చేసుకొని వచ్చాము. నేను మోహన పైకి, శిరీష ఎలా ఉందని చూసుకొని అలాగే శిరీషతో మాట్లాడించుకొని ఇంకా పై రూమ్కి వచ్చామన్నమాట. ఇలా అలాగే శిరీషకి ఇడ్లీ ఇచ్చేసి తింటా ఉండింది. ఇంకా ఇప్పుడే వస్తామనేసి వచ్చాము. ఇంకా నిన్న టెడ్డీకి మమ్మీ వాళ్ళు గిఫ్ట్ తెచ్చారు కదా, అదేమంటే లగేజ్ కార్లోని తీసుకొని డైరెక్ట్గా పై రూమ్లో పెట్టేశారనమాట. లేదంటే కిందనే ఉంటే అప్పుడే ఓపెన్ చేసి ఇచ్చి ఉంటారు, అప్పుడు అందరూ చూస్తుండొచ్చు. ఇంకా పైకి వచ్చేసరికి ఇంకా లగేజ్ పైన ఉండేసరికి ఇంకా పైన ఇచ్చారు కదా, అందుకనేసి ఎవరు చూడలేదు దాన్ని. అందుకే మళ్ళీ మోహన వస్తే పిన్ని ఇదిగో నాన్న వాళ్ళు తెచ్చారనేసి ఆ వాచ్ చూపిస్తూ ఉంది. ఇంక ఇక్కడ మోహనకు కూడా డాడీ ఆ వీడియోస్ అన్నీ చూపించారు. లాస్ట్ వ్లాగ్లో మీకు చూపించాను. కొందరు అడిగారు ఈసారి క్లియర్గా చూపించండి ఆశా మీరు అనేసి. క్లియర్గా చూపించలేను, డాడీ ట్యాబ్లో చూపించారు. అదేమంటే నాకు సెండ్ చేస్తా ఉంటే దాని వాయిస్ రావట్లేదు అనమాట, ఓన్లీ వీడియో వస్తుంది, వాయిస్ రావట్లేదు. అందుకనేసి ఇంకా డాడీ ట్యాబ్లోనే నేను జస్ట్ అలా షూట్ చేశాను, అవి మీతో షేర్ చేస్తాను. ఇంకా ఈ వీడియోస్లో మెయిన్గా అబ్బు హారికని చూడండి, ఎంత క్యూట్గా చిన్నగా ఉంటారు. నువ్వు కూడా నన్నేనా? నన్నే పాప, నువ్వు నా బ్యాంగిల్స్ ఏంటి పాపా? అప్పుడు చూడరే ఎట్లున్నాడు, సన్నగా ఉన్నది, స్టిక్ లాగా. అప్పుడే కాలేజీ చదువుతున్నారు, కాలేజీ ఉన్నారు. ఇంకోటి ఉంది కదా డాడీ, ఆత్రం పడకూడదు. అబ్బు హారికని నేను సుదర్శన్ ఒకసారి తీసుకెళ్ళాము హైదరాబాద్కి డాడీ వాళ్ళ ఇంటికి. ఇంకొకసారి ఫ్యామిలీ అందరం వెళ్ళాం అనమాట. ఆంటీ, అంకుల్, లక్ష్మి, కుమార్, సునీల్, ఇంకా సునీల్ ఫ్రెండ్ ఉన్నారు విజయ్ అనేసి. సో ఢిల్లీ ఇంకా అందరు అట్లా. ఆ పింక్ డ్రెస్ నేనే ఎలా ఉన్నానో చూసాను. బాబా చూడరా అమ్మ ఎంత అమాయకంగా ఉన్నాడు.
ఇంకా ఎప్పుడు డాడీ వాళ్ళు తిరుపతికి వచ్చేదే నేను చూపిస్తూ ఉంటాను కదా, ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత డాడీ వాళ్ళే వచ్చేదే ఉండింది. ఇంకా ఆంటీ వాళ్ళందరూ కూడా హైదరాబాద్కి వెళ్ళింది ఎప్పుడూ చూపించలేదు. సో అలా ఇది ఒక చిన్నది షేర్ చేస్తున్నా. కాకపోతే ఈ వీడియోస్లో మోహన, శిరీష వాళ్ళిద్దరు లేరు, వాళ్ళకి మ్యారేజెస్ కాలేదు. ఇంకా మేము వచ్చిన వీడియోస్ అన్నీ ఏమంటే నజ్జు దగ్గర తీపిస్తూ ఉన్నారు డాడీ. ఏమంటే డాడీకి చాలా ఇంట్రెస్ట్ వీడియోస్ అని చెప్తా ఉంటాం కదా, ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీయడం అనేసి. సో అదే నాకు వచ్చిందని చెప్తుంటా కదా, ఇదే అనమాట అది. అప్పుడు మేము వచ్చినప్పుడు మా డాడీ దగ్గర ఈ వీడియోస్ ఉన్నాయి కాబట్టి గుర్తుగా మంచిగా ఉన్నాయి. నా దగ్గర అప్పుడు అంత మంచి కెమెరాస్ కూడా లేవు, నాకు ఛానల్ లేదు, అసలు ఏమీ లేదు. అప్పుడు జస్ట్ డాడీ దగ్గర ఉన్నాయన్నమాట ఇవన్నీ, అలా చూడగలుగుతున్నాము. చూడు అందులో కూర్చుంటారు, నన్ను తీసినట్టున్నది. నజ్జాక చూడు, నాన్న తీస్తాను అంటారు. ఎక్కడ సో అంతే అనమాట, కొన్ని స్వీట్ మెమొరీస్ మీతో షేర్ చేసుకున్నాను. అప్పుడైతే నా ఫేస్లో స్మైలే లేదు, ఫుల్ టెన్షన్స్లో ఉన్నాము. అది ఎందుకంటే ఏమో మరి అలా ఉండిందనమాట. ఆ లైఫ్ డిఫరెంట్గా ఉండింది. టెడ్డీ హ్యాపీ వాళ్ళు పుట్టేసిన తర్వాత ఇంకొక లైఫ్ లాగా ఉంది. సో ఏదో ఒకేలాగా ఉండం కదా, మారిపోతూ ఉంటాము. సో అట్లా ఇంకా కిందకు వచ్చేసాము. కిందకు వచ్చేసిన తర్వాత దోశ ఉంది కదా బ్రేక్ఫాస్ట్, సో అందరికీ దోశ వేసి ఇచ్చేద్దామంటే ఇంతలో ఆంటీ వచ్చేసి అంబలి చేశారు. గుడికి వెళ్ళేసి వస్తూ అక్కడ ప్రసాదం అంబలి అంట, అక్కడ వాళ్ళు కూడా ఇచ్చి పంపిస్తారు అని చెప్పారు. ప్లస్ అది కాక ఆంటీ అంబలి ఇంట్లోనే మళ్ళీ చేస్తున్నారు. నాకెందుకో అంత ఇష్టంగా ఉండదు, అంబలి తాగాలి అనిపించదు. ఇంకా దోశ చట్నీ తింటున్నాము నేను, మోహన. ఇంకా డాడీ కోసం చేసిన చట్నీలో అస్సలు సాల్ట్ వేయలేదు, అది కొంచెం స్వీట్గా ఉంది, అందుకే సాల్ట్ కొంచెం కలిపాను. అదేమంటే మోహనకి బాగానే ఉందంట, సాల్ట్ కలపకపోయినా బాగానే ఉంది అక్క అంటే, నాకెందుకో ఎక్కడో సాల్ట్ లేదు అనిపిస్తూ ఉంది మోహన, అందుకనే కలిపాను అనేసి అంటున్నా. అంటే ఇంట్లో కుమార్ సాల్ట్ ఎక్కువ తిన్నాడు కదా, అలా కొంచెం మోహన కూడా అలవాటు అయిందంట సాల్ట్ తక్కువే తినడము. ఇంకా అదే చెప్పుకుంటూ తినేసి ఇంతలో మమ్మీ రెడీ అయిపోయి కిందకు వచ్చేసింది, డాడీ పైనే ఉన్నారు. సరే అనేసి టీ పెట్టుకున్నాం మళ్ళీ ఒకసారి. ఇక్కడ ఇంకా శిరీష లేదు కదా, అదే చెప్తాను, శిరీష ప్లేస్లో మమ్మీ ఉంది. ముగ్గురము చీయర్స్ కొట్టుకుని తాగుదాము అన్నట్టుగా కూర్చొని తాగుతున్నాం. మనం గనక షుగర్ ఇంకా సాల్ట్ ఆ రెండు తగ్గించుకొని తిన్నామంటే దానికంటే మించిన డైట్ ఏది ఉండదు అనుకోవచ్చు అన్నమాట. చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒక 10 days మనము తినకుండా అలా మెయింటైన్ చేసామండి, తగ్గించి తినడం ఫస్ట్ స్టార్టింగ్, తర్వాత అసలు లేకుండా కొంచెము అలా మళ్ళీ బ్యాలెన్స్డ్గా తింటూ అలా ఉన్నామంటే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మన వెయిట్లో. ఇంకా నేను బెంగళూరు నుండి కోకోనట్స్ తెచ్చాను కదా, సో ఆంటీ అవన్నీ ఎండ పెట్టేసి అవన్నీ స్మాల్ పీసెస్ కొట్టి పెడతారు, ఆయిల్ పట్టిస్తారనమాట. ఇంకా మమ్మీ మాట్లాడుతూ ఉంది, ఆంటీ అది చేస్తూ ఉంటే ఇంకా వెంటనే ఏమంటే మేము లంచ్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. తిరుపతిలో ఎండలు నాకు మరీ ఎక్కువ ఉంది ఇక్కడ చాలా అని అంతగా అనిపించలేదు, ఎందుకంటే బెంగళూరులో ఆల్రెడీ ఎండగానే ఉండింది, భలే ఒక్క పెట్టేస్తుంది. ఫస్ట్ టైం నాకు బెంగళూరు చెమటలు పట్టడం అనమాట, అట్లుండింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేం అంతగా అనిపించలేదు, ఓకే ఉంది. కానీ కిచెన్లోకి వచ్చిన తర్వాత వంట చేస్తూ ఉంటే బెంగళూరులో కంటే ఇక్కడ చాలా స్వెట్ అనమాట, ఉండలేము, అట్లా ఉండింది. సరే ఇంకా వంట స్టార్ట్ చేస్తున్నాం కదా. ఈరోజు లంచ్కి ఏం చేస్తున్నామంటే తోటకూర పప్పు, దాని తర్వాత వచ్చేసి ఇది మీకు తెలుసో తెలీదు, ఇది బ్రింజాల్తో కర్రీ చేస్తారు. ఒకటి బైగన్ కా భుర్తా అంటారు మమ్మీ వాళ్ళు. ఇంకా మనమైతే వంకాయ పుల్లగూర అంటాం కదా, అదే కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బుర్తా అంటే దాంట్లో కొంచెం పప్పు ఏదో వేసి సంథింగ్ చేస్తారు. కానీ నేనేమంటే ఇక్కడ డాడీ అది అడిగారు బుర్తా చేయమనేసి, ఎందుకంటే నిన్న ఆంటీ వంకాయలు కోసుకొచ్చాము మన చెట్టుది ఇది అనేసి చూపించారు. డాడీకి అవి చూడగానే వంకాయ బుర్తా చేస్తే చాలా బాగుంటుంది అనేసి అంటే, నేను ఇంకా నాకు బుర్తా అంటే ఇదే పామేదే కదా, వంకాయ పుల్లగూరలే డాడీ చెప్పేది అనేసి అనిపించేసింది. కానీ మమ్మీ తర్వాత చెప్పింది పుల్లగూర
డిఫరెంట్, భుర్తా డిఫరెంట్, దానిలో కొంచెం పప్పు వేస్తారు అది అనేది సంథింగ్ చెప్తా అనింది. ఇక్కడ ఫస్ట్ అయితే నేను తోటకూర పప్పు అయితే రెడీ చేసేసాను. తోటకూర పప్పు రెసిపీ కూడా షేర్ చేస్తుంటే బాగుండేది అనిపించింది, ఎందుకంటే అది చాలా బాగా వచ్చింది, అందరికీ చాలా నచ్చింది అందుకనేసి. కానీ డాడీ కోసం స్పెషల్గా చేసే తోటకూర, అది చింతపండు ఏమి వేయకుండా జస్ట్ అట్లా చేసేసాను, అది చాలా బాగుండింది. సో ఆ రెసిపీ మీతో షేర్ చేయలేకపోయాను. ఇంకా ఇప్పుడు ఏమంటే చెప్పాను కదా వంకాయ పుల్లగూర, సో అది ఇంకా నార్మల్గా నేను ఆంటీ దగ్గర నేర్చుకున్నాను, అది చేస్తున్నాను. అదేమంటే దాంట్లో ఆయిల్ వేసేసి ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, ధనియాలు, దాని తర్వాత మెంతులు కొన్ని వేసేసి బాగా వేయించేసుకోవాలి. దాని తర్వాత గ్రీన్ చిల్లీస్ ఉంటాయి కదా అది వేసేసేయాలి. దాని తర్వాత తెల్లగడ్డ దంచి వేసేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఆంటీ ఏమంటే ఆ క్లే పాట్ ఉంటుంది కదా దాంట్లో చేస్తారు, దాంట్లో ఇలా పామేస్తారనమాట, చాలా బాగుంటుంది. నేను ఒక్కొక్కసారి బెంగళూరులో చేసినప్పుడు జస్ట్ ఇట్లా నార్మల్గా కడాయిలో వేసేసి దాన్ని నేను మిక్సీలో వేసేస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడ నేను ఈ చింతపండు వేయాలి మామూలుగా అయితే వంకాయ పుల్లగూరలో. ఇక్కడ చింతపండు డాడీ తినరనేసి మామిడికాయ ఉందనేసి మామిడికాయతో చేస్తున్నాను. ఇంకా తోటకూర పప్పులో కూడా పప్పు కొద్దిగా వేసి ఆకు ఎక్కువ వేసి చింతపండు ఏం వేయలేదు, ఓన్లీ టొమాటోస్ వేసాను, అంటే కొంచెం పుల్లగా ఉండడానికి. చాలా బాగా వచ్చింది ఇది కూడా. ఇంకోటి ఏమంటే ఈరోజు ఓన్లీ వెజ్ చేయమన్నాడు డాడీ. నాకేం వద్దమ్మా నాన్ వెజ్, నార్మల్గా నాకు ఏదో ఒక ఆకుకూరలు పెట్టానే నాకు అదే నాన్ వెజ్ లాగా అనేసి అనేసరికి ఏ ఆకుకూర తెస్తే బాగుంటుంది అంటే తోటకూర తింటాము అనేసి అనున్నారు. అందుకే ఆంటీ తోటకూర తెచ్చారు. యాక్చువల్గా డాడీ అది ఒక్కటి ఉంటే చాలమ్మా, పెరుగు ఉంటే చాలు తినేస్తాను అన్నారు. ఇంకా డాడీ ఎలాగో ఇది కూడా అడిగారు కదా, ఇది కూడా చేసేద్దాం, ఇంట్లో అందరి కోసం కూడా చేసినట్టు ఉంటుంది అన్నట్టుగా ఈ వంకాయ కర్రీ కూడా చేసేస్తున్నాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆనియన్ వేసుకున్నాను, అది కొంచెం వేగిన తర్వాత ఇది మామిడికాయ 1 ఫుల్ మామిడికాయ కట్ చేసి ఇంకా వేసేసాను పులుపు కోసము, చాలా బాగుంటుంది. ఇంకా చింతపండు వేయట్లేదు కదా మనం, నిమ్మకాయ కూడా నిమ్మకాయ వేసినా ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ అయిపోతుంది, కానీ ఈ మామిడికాయ ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది, చాలా బాగుంటుంది అనిపించి నాకు ఓన్గా అనిపించి వేసాను అంతే. అంటే చింతపండు ఆల్టర్నేట్ చూడాలి ఏది వేయాలి అంటే నాకు మామిడికాయ గుర్తుకొచ్చింది, ఆల్రెడీ ఇంట్లో వండిందనమాట. ఇంకోటి చూసారు అక్కడ ఇది డ్రై ఫిష్ ఉంది కదా, దాని పేరేంటో మర్చిపోతుంటాను. ఆంటీ వాళ్ళు ఏమంటే కరవాళ్ళు అంటారు, మమ్మీ వాళ్ళు ఏమంటే తాటాక చేపలు అంటారు. సో అట్లా నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంటాను ఒక్కొక్కసారి. ఇంకా మమ్మీకి చాలా ఇష్టము కరవాళ్ళు, మమ్మీ ఒక్కదాని కోసం చేసుకొని తినదు అక్కడ, డాడీ కూడా వద్దు గమ్ముగుండు బీపీ ఎక్కువ అయిపోతుంది అంటూ ఉంటారు. సో ఇక ఎట్లా ఉన్నాయి కదా, మమ్మీ వచ్చింది కదా ఒక 2 పీసెస్ అయినా తింటుంది కదా అన్నట్టుగా మమ్మీ కోసం నానబెట్టాను. అట్లా ఇంట్లో అందరూ కూడా తింటారు, సో అందరి కోసం అన్నట్టుగా దాన్ని నానబెట్టాను, బాగా వాష్ చేసి దాని తర్వాత చూద్దాం దాని గురించి అనేసి. ఇంతలో ఇది కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. తర్వాత టొమాటోస్ వేసేసాను, దాని తర్వాత ఏమంటే వంకాయలు వేసేసాను. కొంచెం వంకాయ కర్రీ అదే వంకాయలని మగ్గుతాయి కదా లైట్గా కొంచెం, దాని తర్వాత వాటర్ వేసి కొంతసేపు పెట్టుకోవాలి. దాని తర్వాత ఆఫ్ చేసేసి దాన్ని ఇంకా చల్లగా అయిన తర్వాత కొద్దిగా పామేసి మనం మిక్సీలో కావాలంటే కూడా వేసేసుకోవచ్చు. ఇంకోటి ఏమంటే పామేటప్పుడు ఆంటీ బాగా ఎట్లా అంటే కచ్చపచ్చగా ఉంటుంది, ఎక్కువగా పామదు, బాగా కనిపిస్తుంటాయి టొమాటోస్, ఆనియన్స్, బ్రింజల్ అంతా అలా కనిపిస్తూ ఉంటాయి. కానీ నేనేమంటే కొంచెం మంచిగా పామేద్దాము అంటే మోహన పాముతుంది, సో మోహనకు చెప్పి కొంచెం మంచిగా అంటే డాడీకి అవన్నీ ఇట్లా కనిపించకూడదు, కొంచెము రాకూడదు అనమాట, నోటికి తగులుతూ ఉండకూడదు, పొరబోతుంది డాడీ, కొంచెం అది ప్రాబ్లం ఉంది, అందుకనేసి కొంచెం మంచిగా పాము అనేసి అని చెప్పాను మోహనకి. ఏమంటే మిక్సీలో వేసేస్తే అది పేస్ట్ లాగా ఉంటుంది, ఆ టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది, ఇలా పామితేనే బాగుంటుంది, అందుకనేసి ఇంకా మంచిగా పాముదాం అనేసి అనుకున్నాం. ఇంతలో మమ్మీ ఏమంటే మీదంతా అయిపోయిన తర్వాత అంటే మేము చేసిన కర్రీస్ అని మీ కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత నన్ను పిలవండి అమ్మా, నేను ఎంత వేయాలో చెప్తాను, అదొకటి కొర్రలు అని చెప్పారు కదా మిల్లెట్స్ డాడీ కోసం అన్నట్టుగా, అది పెట్టేసుకుంటాను అని చెప్పి మళ్ళీ తర్వాత వచ్చేసి అది పెట్టేసి వెళ్ళింది. ఇంకా అది కొంతసేపు నానబెట్టేసిన తర్వాత స్టవ్ మీద పెట్టామని, సో అది నానబెట్టేసాను. నాకు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది ఉన్నాయి కదా చేపలు కడిగి పెట్టుకొని దాన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. మమ్మీ అయితే ఇలా అల్లం తెల్లగడ్డ మసాలా వేసి పసుపు, సాల్ట్, ధనియాల పొడి, కారం పొడి, కొంచెం గరం మసాలా, సో అట్లాంటివన్నీ వేసి బాగా మిక్స్ చేసి పెడుతుంది. దాని తర్వాత కొంచెం తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత ఫ్రై చేస్తుంది అనమాట. అలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకోటి ఏమంటే మనము చేపలు చేసుకున్నాము ఒక రకంగా కొందరికి పడదు కదా డ్రై ఫిష్ స్మెల్, సో అట్లా కాకుండా బాగుంటుంది అనమాట. ఆంటీ వాళ్ళు ఏమంటే జస్ట్ ఆయిల్ వేసేస్తారు, ఇలా వాష్ చేసేసి దాంట్లో ఏమంటే ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, తెల్లగడ్డ దంచి వేసేసి ఈ ఫిష్ అంతా వేసేసి జస్ట్ అలా ఫ్రై చేసేస్తుంది
చేస్తుంది ఆంటీ. అది చాలా కురుమ్గా ఉంటుంది. ఇంట్లో అందరికీ అలానే ఇష్టం. నాకు కూడా ఇష్టం, చాలా బాగుంటుంది అట్లా. మమ్మీ చేసిన స్టైల్లో కూడా ఇష్టం నాకు, ఆంటీ స్టైల్ కూడా చాలా ఇష్టం అనమాట. కానీ ఇక్కడ నేను మెయిన్గా ఏమంటే మమ్మీ కోసము చేద్దామనేసి చేస్తున్నాను. అందుకనేసి ఇట్లా చేద్దాం అన్నట్టుగా. ఒక్కొక్కసారి మమ్మీ అలా తినకపోవచ్చు, ఆ డ్రైగా ఉంటే మమ్మీకి ఏమంటే కొరకలేనమ్మా నేను, కొంచెం మెత్తగా ఉండాలి అంటూ ఉంటుంది. అందుకనేసి కొంచెం ఇలా మ్యారినేట్ చేసి పెట్టేద్దాము అనేసి అనుకున్నాను. ఈ చేప ఏమంటే మామూలుగా కొంచెం గట్టిగా ఉంది, మామూలుగా మెత్తగా ఉంటాయి కదా కొన్ని. సో అట్లా మెత్తగా లేదు, కొంచెం గట్టిగా ఉంది. అయినా పర్వాలేదులే, మెత్తగానే వస్తుందిలే అనేసి అని కలుపుతున్నాను. కాకపోతే అదేమంటే ఫిష్ అంతా ఫ్రై చేసేసిన తర్వాత ఎట్లయిందంటే అది కొంచెం మళ్ళీ డ్రైగా అయిపోయింది. డ్రై అంటే కురుమ్ అంటుంది కదా, వీళ్ళకి అందరికి ఇష్టం, అట్లనే వచ్చింది. ఒక 2-3 పీసెస్ అప్పటికి చూసి మెత్తగా ఉండేటివే పెడదాం అన్నట్టుగా చేశాను. కానీ పాప మా మమ్మీకి అది తినలేకపోయిందనమాట. డ్రైగా ఉంది, నేను తినలేకపోతున్నాను అనేసి నాకు భలే బాధ వేసింది. అరే మమ్మీ కోసమే చేశాను నేను, అది తినలేకపోతుంది అనేసి. ఇంకా సుదర్శన్ వాళ్ళందరికీ చాలా నచ్చాయి. సుదర్శన్ వాళ్ళు అయితే చాలా బాగుంది అన్నారు. ఇంకా మోహన అయితే కర్రీ పామేసింది. దాని తర్వాత ఇదిగో ఫిష్ ఇలా ఫ్రై చేసి పెట్టేశాను. కొంచెం ఎక్కువ ఫ్రై చేసేసానేమో, అందుకే మమ్మీ తినలేకపోయిందేమో అనేసి అనిపించింది ఎక్కడ. ఇంకా డాడీకి నేను ఆమ్లెట్ వేసిస్తాను, డాడీ తినండి, అదే మధ్యలో యోక్ ఉంటుంది కదా, యోక్ పాట్ తిన్నారు డాడీ, వైట్ ఉంటుంది కదా, అది తింటారనమాట. సరే అదేనా వేసిస్తా అంటే వద్దొద్దమ్మా, నిన్ననే నేను ఎగ్ తిన్నాను, నాకు వద్దు, నేను తిన్నాను అనేసి అన్నారు. సరే అనేసి డాడీకి ఉట్టి ఇదిగో ఈ కర్రీ, ఆ తోటకూర పప్పు, మమ్మీ చేసింది కదా కొర్రలు, సో అది, ఇంకా సంగటి ఎలాగో మోహన చేస్తుంది ఇంట్లో అందరి కోసం అన్నట్టుగా. సో సంగటి ఉంది కదా, చిన్నదిగా సంగటి పెడదాం, పెరుగు వేసుకొని తింటారులే అన్నట్టుగా అనుకున్నాను. ఇంకా సాల్ట్ లేకుండా కొంచెం ఎత్తి పెట్టేసాము డాడీ కోసం, ఇంకా అందరి కోసం అనేసి సాల్ట్ వేసేసాము. ఇదే అనమాట. ఇది కొంచెం దగ్గర పడితే ఆఫ్ చేసేసేయడమే. సో ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం లేదు, వాటర్ ఎక్కువ ఉన్నాయి, కొంచెం తర్వాత దాన్ని ఆఫ్ చేయాలి. కానీ కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఆఫ్ చేస్తాను. డాడీ అయితే చాలా బాగా వచ్చిందమ్మా ఈరోజు ఈ అన్నము, మమ్మీ చేస్తే కొంచెం డ్రైగా అయిపోతుంది, నవలాల్సి వస్తుంది, ఇది భలే ఉంది అనేసి అన్నారు. అంటే నాకు తెలియకుండా నేను ఆ కన్సిస్టెన్సీ చూసుకొని ఆఫ్ చేసేసాను స్టవ్, అంతే. మా డాడీ అయితే ఈసారి ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారంటే తినే దాంట్లో నేను ఏం పెట్టేస్తానో అనేసి నన్ను చూడట్లేదు, నా ఫేస్ చూడకుండానే తల ఇట్లా వంగి ఊపేస్తున్నారు రౌండ్గానే. తిననంటే తినను, నాకు చాలా అంటే చాలు అన్నట్టుగా పెట్టారు. అంటే మా డాడీ గుండు ఉంది కదా, సమ్మర్ కట్ చేసుకున్నారు కదా, ఇలా పెట్టి వంగి ఇలా ఊపేస్తూ ఉంటే నవ్వు వస్తూ ఉండింది, వద్దు అనేసి. ఇంకా ఇంతలో సునీల్ ఐస్ క్రీమ్స్ తెచ్చాడు అందరికీ, మా మమ్మీకి ఇచ్చాను, ఐస్ క్రీమ్ తింటా ఉంది. ఇంకా నేను మోహన్ అన్నం పెట్టుకున్నాం. ఇంకా ఆ రోజు ట్యూస్డేగా ఎలాగో నాన్ వెజ్ తిన్నాను, పకోడీ ఉంటే అది నంచుకొని తిన్నాను. ఇంకా ఇప్పుడు ఏమంటే టీ టైం అనమాట, టీ పెట్టుకొని వచ్చాము, మమ్మీకి ఇచ్చేసి ఇంకా ఒకసారి శిరీష దగ్గరికి వెళ్ళేసి వద్దామనేసి వెళ్ళాము. శిరీషకి అయితే పాపం చాలా వీక్ అయిపోయింది, ఇంకా సెలైన్ పెట్టించడానికి డాక్టర్ వచ్చినారు. ఇంకా ఈవినింగ్ అంతా చాలాసేపు శిరీష దగ్గరే ఉన్నాము, మమ్మీ డాడీ నేను అందరము. దాని తర్వాత మళ్ళీ డిన్నర్ టైం తినిపించేసి ఇంకా పైకి తీసుకెళ్ళి పడుకోబెట్టాను. సో అంతే, ఇక్కడ వ్లాగ్ ఏం చేస్తున్నాను. నచ్చితే మనం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.